ఆదివారం 15వ అధ్యాయం 9 నుంచి 2. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు నా తండ్రి తిరిగి వెళ్ళగా నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీ చెవులో ఏవి కనుగలో నీవు గుర్తుపట్టినగా నీవు నా నోటి వలె ఉండవు. వారి నీ తట్టుకు తిరగవలేను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను అడగొట్టజాలని ఇట్టలి ప్రకారంగా నేను నియమించుదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించినను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఇతరులతో పాఠ్యం ముగించబడతాను. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామును కనికా పత్రిక పాఠ్యభాగం నుంచి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి 38 వచనాలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి 38 వచనాలు. ఇది ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 17 నుంచి 38 వచనాలు. ఇలాగ రాయబడింది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘం పెద్దలను పిలిపించెను. వారు తన ఎద్దుకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టి దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల పుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విషించు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగన ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంకెంత మీకు తెలియజేయించు బోధించు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వలనని యూదులను గ్రీసు దేశస్థులలో ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయంతో బంధింపబడేవాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుచుంటిని. మీలో ఎవరున్న ఇక మీదట నా ముఖము చూడాలని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుకుంటున్నాను. దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందును కూర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండేది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారి మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఒక్కర మాటలు పలుకుచు మనుషులు మీలో బయలుదేరుదు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానక ముందు చెప్పునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండేది. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమావృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరుచున్న వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరిని వెండి అయినను బంగారునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తంతో నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలనీళ్లను సంరక్షింపగలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను.
అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు సౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారి ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఇంతటితో పత్రిక పాటి వారు ముగించనుండి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుండి 29 వరకు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువాలారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వారి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడింది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడికి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సమాహాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంచి మన తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, బిడ్డలారా, మరి యొక్క
ప్రాముఖ్యమైన సమయముగా, ఈ పరిశుద్ధ సమయముగా, దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయముగా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలోకి మనందరం కూడా ప్రవేశించి ఉన్నాం. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము మన జీవితాలకు ఎంత అవసరమైనదో, మరి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినం ద్వారానే మన జీవితాలు మోక్ష మార్గానికి నడిపించుకుని గొప్ప మార్గముగా దేవుడు మనకు అందించిన గొప్ప విధానం. కానీ మరి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఎంత పరిశుద్ధంగా మనం ఆచరిస్తున్నామో, మరి కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో గడిపే వారిగా మనం ఉంటున్నామో మరలా ఆలోచన చేసుకోవాల్సిన గొప్ప సమయమే ఈ సమయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వం తర్వాతి 8వ ఆదివారం ద్వారా 3 లేఖన భాగాలు మనకు మనకింపచేసిన దేవాది దేవుడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు సెలవించే మాటలు ఏమిటనగా, నేను మరలా మిమ్మల్ని పునరుద్ధరింపజేస్తాను. అయ్యో నా మాట వినని ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగములారా, తిరిగి నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ మరలా నేను మిమ్మల్ని పునరుద్ధరింపజేస్తాను. ఎందుకంటే పాపములో మునిగిపోయి ఉన్నారు కనుక తిరిగి మళ్ళా శక్తిమంతులుగానే చేస్తారని ఆహ్వానంతో మరి రోజు ఇర్మియా ప్రవక్త విలపించు ప్రవక్తగా చెప్పే గొప్ప మాటలు. అంటే మా కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు కూడా కన్నీటి ప్రార్థనతో మనల్ని ఆహ్వానిస్తూ దేవుని మార్గంలో నడవండి అని సెలవిస్తూ ఆ గొప్ప ప్రవక్త మనకు బోధించే గొప్ప వాక్యాలు. మరి పత్రిక పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మరొక గొప్ప విషయాన్ని ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ నెలంతా కూడా గాస్పెల్ డే సువార్త దినములకు సంబంధించిన పాఠ్య భాగాలే క్రోడీకరించిన గొప్ప విధానం. ఎందుకంటే ఫాదర్ జాన్ క్రిస్టన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు, రెవరెండ్ జాన్ క్రిస్టన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు మన ప్రాంతానికి వచ్చి సువార్తను అందించిన గొప్ప ధీరుడు. 185 సంవత్సరాల క్రితముగా మన మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాడు. మరి ఇంతకన్నా ఏదన్నా ఉందా సత్యం? 150 సంవత్సరాల క్రితముగా దేవుని వాక్యాన్ని మనకు తెలిపిన గొప్ప వ్యక్తిగా, ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా తెలుసుకున్న వారుగా మనందరం కూడా ఉన్నాము అనడానికి ఎంత ధన్యులమో మళ్ళా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నెల రోజులు కూడా అపోస్తలుడైన పౌలు యొక్క స్వార్థ సేవ విషయంలోనే ప్రతి సందర్భంలో మనం గుర్తు చేసుకొని ప్రతి చోట కూడా సంఘ బిడ్డలు ఏర్పాటు చేసుకొని సంఘాన్ని ఎలాగా కాయొచ్చు ముందుకు సాగాలని చెబుతున్న ఆ గొప్ప వాక్యాలు ప్రతిరోజు కూడా మనకి ఇప్పిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా అదే సందర్భంలో అపోస్తలుడైన పౌలు మా చెరసాలలో బంధించబడిన తర్వాత మరి ఇంట్లో ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి అపోస్తలుడైన పౌలు కూడా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించి, అయ్యా నా ప్రజలారా, ఓ ఎఫెసు సంఘస్థులారా, మీరందరూ కూడా ఎలాంటి భక్తి కలిగిన వారిగా జీవించాలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోండి అని పదే విన్నవిస్తున్న గొప్ప సందర్భం. అలాగే మొత్తం స్వార్థుల ద్వారా మన చాలా ప్రాముఖ్యమైన మాటలు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి చెప్పే గొప్ప సందర్భం. స్వయంగా యేసుక్రీస్తు వారే మనకి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారే స్వయంగా బోధిస్తున్నాడు. ఏమని? మరి మీరు బుద్ధిమంతులై ఉండండి. ఎందుకనగా మా దేవుని వాక్యాన్ని గ్రహించని వారిగా జీవిస్తున్నారేమో, కాబట్టి నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు మా ఇలాంటి వారిగా ఉంటాడో. ఎంత గొప్ప వాక్యాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాం. అన్నాడు, కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అంటే బుద్ధిమంతుడు ఎలాంటి విధానంలో జీవిస్తాడు? మా బుద్ధిమంతుడైన వాడు వాక్యాన్ని ఎలాగ గ్రహిస్తాడు? వాక్యాన్ని గ్రహించడమే కాదు కానీ క్రియారూపంలో కొనసాగించే వారిగా ఉన్నారా? మా వాక్యాన్ని వినటం కాదు, వాక్యాన్ని బోధించడం కాదు, మా వాక్యాన్ని గ్రహిస్తున్నానని అనుకుంటున్నావేమో, కానీ మా గ్రహించిన నువ్వేం చేయాలి?
దాని క్రియా రూపంలో, ఆచరణ రూపంలో నువ్వు చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. కాబట్టి ఇక్కడ రెండు గృహాలు మనం గుర్తు చేస్తున్నాం. ఒకటేమో బండ మీద కట్టుకున్న గృహము, ఇంకోటి ఇసుక మీద కట్టుకున్న గృహం కదా. అంటే బండ మీద కట్టుకున్న గృహం ఎలాంటిది? బుద్ధిమంతుని పోలి ఉంటుంది కదా. మరి ఇసుక మీద కట్టుకున్నది బుద్ధిహీనుని పోలి ఉంటుంది. అనగా మన పునాది ఎంతటి బలమైనదో గుర్తు చేస్తున్న గొప్ప విధానం. పునాది అంటే ఏంటి? మన గృహంకి ఎంతో బలమైన ఇనుము చేత, మంచి రాళ్ళ చేత, మంచి సిమెంట్ చేత నేను బలమైన పునాది వేశాను అనుకున్నానేమో కదా. మనిషి యొక్క జీవితాన్ని ఏ రీతిగా క్రీస్తులో స్థిరత్వం పొందుకునే విధానంలో బలమైన పునాది వేసుకోండి అని ఈరోజు చాలా గొప్పగా యేసుక్రీస్తు వారి హెచ్చరిక చేస్తూ గుర్తు చేస్తున్న వాక్య భాగా. కాబట్టి పునాది ఎలాగా? మా క్రీస్తులోనే. బండనగా ఎవరు? క్రీస్తే. క్రీస్తులో స్థిరత్వం కలిగి జీవించిన వాడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఎంత బలమైన పునాదిగా ఉంటాయో గుర్తు చేస్తున్న గొప్ప వాక్యం. అందుకనే ఈ మూడు లేఖన భాగాలు క్రోడీకరించి చక్కటి అంశంతో దేవుని వాక్యాన్ని మనకి ఈరోజు అందిస్తూ ఉన్నారు. ఏమిటనగా, దుష్టుని చేతుల నుండి విడుదల పొందేదవా? దుష్టుని చేతుల నుండి విడుదల పొందేదవా? ప్రశ్నార్థకం కదా. ప్రతి ప్రశ్నార్థకం వచ్చిందంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పారు కదా. ప్రశ్నార్థకం వచ్చిందంటే జవాబు మనం చెప్పుకోవాలి కదా. అంటే జవాబుదారులు. దుష్టుడు అనగా ఎవరు ఇక్కడ? మన దుష్టుడు అంటే ఎవరు? అపవాది. దుష్టుడు అనగా ఎవరు? అపవాది. అందుకని దుష్టుని చేతి నుండి విడుదల పొందినవా? చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 20వ వచనాన్ని చదవండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చూడండి, మూలవాక్యంగా మా దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏమని గుర్తు చేస్తున్నాడు? మా పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకు నేను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. మరి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. మరి దేవుని పక్షంగా ఉన్నట్లయితే మా దేవుడు ఏ రీతిగా నిన్ను కాచి కాపాడుతాడో ఎంత ప్రాముఖ్యమైన వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ముందుకు రండి. కాబట్టి ప్రియ దేవుడా, దేవుడు తన చేతులు చాచి ఎలాగ ఆహ్వానిస్తున్నాడో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మీరు నా యుద్ధకు తిరిగి వచ్చిన యెడల నేను మిమ్మల్ని పునరుద్ధరింపజేస్తాను. అయ్యా, మీరు నా యుద్ధకు రండి. నా యుద్ధకు వచ్చినట్లయితే నేను మళ్ళా మిమ్మల్ని బలవంతులుగా చేస్తాను, పునరుద్ధరింపజేస్తాను. ఎంత గొప్ప వాక్యము ప్రియ దేవుడా. అంటే వారి అతిక్రమములు, పాప, హేయ, చెడు కార్యాల మధ్య తన ప్రజలను దేవుడు తన సందేశం ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు బోధిస్తున్న గొప్ప సత్యం. చూసారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ వారు ఎందుకు తమ దేవుని దూరం అయ్యారు? అదే ప్రశ్న ఇక్కడ కదా. ఇర్మియా ప్రవక్త ద్వారా మనం శ్రవించిన మాటల్లో ఏంటి మనకి బోధిస్తుంది? ఎందుకు దూరం అయిపోయారు ప్రియులారా? వారు ఎందుకు తమ దేవుని నుండి దూరం అయ్యారని ప్రశ్నిస్తే, వారు తమ అవిధేయత, గర్వము, స్వార్థముల వల్ల దూరం అయ్యారని తెలుస్తుంది. చూసారు ప్రియులారా? మానవ జీవిత విధానాల్లో మనము దేవునికి ఎందుకు దూరం అయిపోయాం? ఎందుకు మనం దీవింపలేకపోతున్నాం? ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు మనందరం కూడా దేవుని కరుణా కటాక్షాలు మనపై ఎందుకు లేకుండా పోతున్నాయి అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రియరా, అంటే దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం అనగా మన జీవితాలు ఏమయ్యాయో ఇక్కడ మనం గుర్తు చేస్తుంటే ఏమండి? మా ఖచ్చితంగా అవిధేయత, విధేయత లేని వారిగా మనం జీవిస్తున్నామేమో. ఇక గర్వం మనకు కొద్దిగా కలగగానే
అయ్యా నాకన్నా ఇంక గొప్పవాడెవడు, నాతో సమానుడెవడు కదా. ఈరోజు లోకము ఎలాంటి స్థితిలో ఉందో మనందరికీ తెలుసు. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ సమానుభవమును శక్తి భానుమూర్తి గారు రాసిన పాట. మా అన్యులుగా ఉండి మన దేవుడిలోకి వచ్చి బలమైన శక్తితో వాడబడిన గొప్ప కవులు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఈ రాసిన ప్రతి మాట హృదయానికి ఎంతగా తాకుతుందో. యేసునకు సమానులు ఎవరు కదా. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. అయ్యో గర్వం, మనుషులు ఎలాంటి గర్వంతో జీవిస్తున్న వారిగా ఉన్నారో, ఎలాంటి పరిస్థితులుగా మనం జీవిస్తున్న వారిగా ఉన్నామో అలాంటి గర్వం వీడాలి. దేవుళ్ళారా, అంటే యేసునకు సమానులు ఎవరు? మరి దేవాది దేవుడే నిన్ను నన్ను సృష్టించిన దేవుడిగా ఇంత శక్తివంతులుగా దేవుడు చేసిన తర్వాత ఆ గర్వం అనేది ఎందుకు మనలో రావాలి? కాబట్టి ప్రియ దేవుళ్ళారా, అవిధేయత, గర్వం, స్వార్థం, ఎదుటివాడి విషయంలో మా స్వార్థత ఎందుకు ఈరోజు లోకంలో ఉన్నదో గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మరి ఈ మూడు వల్ల మనందరం కూడా దేవునికి దూరం అయిపోయామనేది మనం ఖచ్చితంగా గుర్తెరగాలి. కాబట్టి మన తమను తాము దేవునికి దూరపరుచుకొని దుష్టక్రియలు చేయకుండా అయ్యాది ఈ యొక్క వాక్య భాగంలో మనం సలిస్తున్న గొప్ప మాట. అయితే మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? తాను ఏర్పరచుకున్న ప్రవక్త ఇర్మియా ద్వారా మన ఎంత గొప్ప వాక్యాన్ని ఈ రోజు మనకు సిద్ధపరిచాడు. అందుకనే మూల వాక్యాన్ని ఈ రోజు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ఈ మాటలు ఎందుకు ప్రాముఖ్యంగా తీసుకున్నామంటే, మన ఇర్మియా ప్రవక్త విలపించు ప్రవక్తగా ఉన్న గొప్ప సందర్భాన్ని తెలియజేస్తున్నారు. కన్నీరు కాస్తూ ఎంతగా విలపిస్తూ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా
ఎంతటి ప్రార్థన చేసే గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసిన దేవుడు. అయ్యో నేను బాగుడనే, మరి నేను ఏ విధంగా కూడా మాట్లాడలేను, శక్తికి లేని వాడిని మరి ఎంత భయపడ్డ ఇర్మియా ప్రవక్తకు దేవుడు ముందు బలపరిచాడు. ఇర్మియా ప్రవక్తని మన దేవుడు బలపరిచిన తర్వాత ఇర్మియా ద్వారా సంఘాన్ని, లోకానికి మరి ఎంత గొప్ప శక్తివంతమైన ఆ ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దాడో గుర్తు చేస్తున్నాడు. అంటే ఈరోజు మనందరం కూడా ఇన్ని సంవత్సరాల క్రితం, అంటే 150 సంవత్సరాల ఈ యొక్క ఫాదర్ గా మనం పిలువబడుతున్న రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ గారు ఎంత గొప్ప సేవ చేయడానికి ఎంత దూర ప్రాంతం నుంచి వచ్చాడో ఈరోజు మనం గమనించుకోవాలి. మనం ఉన్న గృహంలోంచి ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పనిచేసుకొని సాయంత్రం ఎప్పుడైపోతుందా, 5 గంటలు అయిపోతుందా, 5 గంటలు నేను ఇంటికి వెళ్ళాలని పరిగెత్తే మనందరం కూడా ఒక్కసారి వారి సేవా పరిచయం మనం గుర్తు చేసుకుంటే, ఎక్కడో జర్మనీ ప్రాంతంలో పుట్టి మా అమెరికా ప్రాంతంలో చదువుకొని పట్టా పుచ్చుకొని దేవుని పరిచర్యలో ఎంతగా అభిషక్తులుగా మార్చబడిన తర్వాత ఇంత దూర ప్రయాణము, ఆనాడు ఎంత సౌకర్యాలు లేని ప్రదేశాలలో ఆయన తిరిగి ఈ గొప్ప సేవను మనకి మా దేవాది దేవుని యొక్క మహిమను మనకు కనబరిచిన గొప్ప వ్యక్తి రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ గారు. కాబట్టి మేము ప్రియ దేవుడా, ఈరోజు మనం గుర్తు చేసే ఈ గొప్ప మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా కానీ, మా అపోస్తలుడైన పౌలు ద్వారా కానీ, చివరికి యేసుక్రీస్తు వారే స్వయంగా ఎలాంటి స్వార్థ పరిచయం చేశాడో మనందరం కూడా గుర్తిరగాలి. కాబట్టి అందుకని ఇక్కడ కొంతమంది బైబిల్ పండితులు ఇర్మియా ప్రవక్తను ఏమని చెప్పారు? విలపించే ప్రవక్త. మనమందరం కూడా బలమైన వారిగా, శక్తివంతులుగా, దుష్టుని చేతిలో ఏ విధంగా కూడా బందీలుగా ఉండకుండా రక్షించబడాలని విలపిస్తూ ఈ ప్రవక్త మనకు బోధిస్తున్న గొప్ప వాక్యాలు ఈరోజు. కాబట్టి అతను తన ప్రజల కొరకు విలపించాడు, వారి పాపముల కొరకు విలపించాడని ఈరోజు ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా శ్రమించిన గొప్ప మాటలు. కనుకనే మనందరం కూడా దుష్టుని చేతుల్లో నుండి విడుదల పొందేదేవా. ఇప్పుడైనా కానీ నీ కొరకు ప్రార్థించిన భక్తులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించిన అపోస్తలులు ఉన్నారు, మరి నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన యేసుక్రీస్తు వారి రోజు మన మధ్య సువార్తను అందించిన దేవాది దేవుడు. చూసారా, మరి ఇంత గొప్ప పరిచర్య ఆనాడు చేయబట్టే మన జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ గారు మన మధ్యకి ఎలాంటి శక్తివంతమైన ధనంలో ఇక్కడికి వచ్చాడో వారిని అనుసరించిన వాడిగా ఉన్నవాడిగా మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి స్వార్థ పరిచర్య నువ్వు చేస్తున్నావా? మా దేవుని వాక్యాన్ని అందించే శక్తివంతమైన విధానంలో ఉన్నావా? 180 సంవత్సరాలుగా ఈరోజు మన ప్రాంతంలోని, గుంటూరు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించిన గొప్ప విధానంలో ఉండగా ఈరోజు ఇంకనూ అన్య విధానంలో ఉన్నారా? మా అన్యులుగా ఇంకనూ మనము దేవుని ఆరాధించే వారిగా ఉన్నామా? అన్య జనాంగంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజైనా కానీ దుష్టుని చేతులు అనగా అపవాది చేతుల నుండి విడుదల పొందేదవా? ఎప్పుడైనా కానీ ఆ అపవాది యొక్క చెరలోనూ బందీగా ఉండవద్దని గుర్తు చేస్తూ ఇస్రాయేల్ జనాంగం గురించి మనం గుర్తు చేస్తున్న గొప్ప సందర్భం. ఎందుకనగా మా బబులోను చెరలో బందీలుగా ఉన్నారు ఇస్రాయేల్ జనాంగం. వారి గురించి పదే పదే గుర్తు చేస్తున్నాడు. అయ్యా మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి అనగా ఎవరు కూడా మారు మనసు పొందకుండా ఎంత భయంకరమైన స్థితిలో వారు జీవిస్తుండగా ఈ యొక్క లేఖన భాగాన్ని మనకు తెలియజేస్తున్న గొప్ప విధానం. అందుకనే మా ఇస్రాయేల్ జనము ఎన్నడూ విరుద్ధరక పునర్విమర్శ చేసుకోలేదు. ఖచ్చితంగా మరి ఇంకా ఘనులైన రాజులు కానీ, ఘనులైన పెద్దలు కానీ మా ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు? ప్రవక్తను చంపుదామని ప్రయత్నం చేసిన సందర్భం. మా ఇర్మియాను తీసుకెళ్లి గుట్టలో పడేశారు. చూసారా, దేవుని వాక్యాన్ని అందించుతుంటే వాళ్ళు ఏం చేశారు? గుట్టలో పడేశారు, చంపేయడానికి. కానీ దేవుడు ఊరుకుంటాడా? మా దేవుని బిడ్డలుగా దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని దేవుడు విడిచిపెడతాడా? కాబట్టి మళ్ళా ఇర్మియాను రక్షించిన దేవుడు తిరిగి ఆ ఇర్మియా ద్వారా విలపించే ప్రవక్తగా మార్చి ఈ లోకానికి ఎంత గొప్ప కనువింపు కలిగించిన గొప్ప విధానం. అందుకనే ఈరోజు దేవుడు తన చేతిలో చాచి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. అయ్యా మీరు దుష్టుని చేతిలో నుండి విడుదల పొందాలి అనగా అపవాది చేతిలో నుంచి విడుదల పొందాలి. ఇంకను ఈ సమయంలో కూడా అపవాది చేతిలో బందీలుగా ఉన్నారా?
ఆనాడు బొమ్మలో బందీలుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగము ఎలాగ బందీలుగా ఉండి వారు మనసు లేని జీవితాలతో ఉన్నారో, ఇప్పుడు మనము కూడా అపవాది చేతిలో బందీలుగా ఉన్నామనేది ప్రాముఖ్యమైన వాక్యం. ప్రియరా, కాబట్టి ఎప్పుడైనా కానీ గుర్తు చేసుకొని ఆ దుష్టుల చేతుల్ని విడుదల చేయడానికి దేవుడు 3 మాటలుగా మీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 అంశాలని మన హృదయంలో భద్రపరుచుకొని ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా బలపరుచుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకనే మా దుష్టుల చేతుల్ని విడుదల చేయడానికి 1 బుద్ధిమంతుడివై దేవుని మాట వినాలి. ఒకటేంటి? బుద్ధిమంతుడివై దేవుని మాట వినాలి. రెండోది పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి. రెండోది ఏంటి? పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి. మూడోది ప్రార్థనతో దేవుని సమీపించాలి. మూడోది ఏంటి? ప్రార్థనతో దేవుని సమీపించాలి. కాబట్టి మొదటి అంశాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే బుద్ధిమంతుడివై దేవుని మాట వినాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. చూసారా, మా ఇంత గొప్ప వాక్యం ఈ రోజు మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మా ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మనం విన్నాం కదా, మా పదే కూడా ఈ వాక్యాన్ని తెలుసుకున్న వాళ్ళమే. కానీ ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నాం? మా ఈ వాక్యంలో ఉన్న భావాన్ని తెలుసుకొని నీ మానవస్తు జీవితం ఎంత గొప్పగా మార్చబడిందో ఒక్కసారి పరిశీలింప చేసుకోవాల్సిన సమయం. ప్రియత కదా, అందుకనే ఏమంటాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి అమ్మ, ఈ యొక్క వాక్యం దేనికి సంబంధించింది చెప్పగలరు ఎవరైనా? కొండ మీద ప్రసంగం చెవులోకి వస్తూ ఉన్నారు. పర్వతం మీద దేవుని వాక్యం ఎలాగా చెబుతున్న మాటలు అంటే, ఎత్తైన ప్రదేశంలో దేవుడు నీకు దేవుని వాక్యాన్ని అందించే గొప్ప విధానం అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగం ద్వారా లోకానికి ఒక వెలుగును అందించిన గొప్ప వాక్యం. కాబట్టి మా కొండ మీద ప్రసంగంలో చెప్పే ఈ మాటల్లో ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడును మన పరలోక రాజ్యంలో ప్రవేశించడం, కానీ పరలోకమందలి తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. చూసారా, అంటే మనందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ మా ఏ రీతిగా నేను ప్రభువా ప్రభువా అని పిలిస్తే చాలే నేను పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటానని అనుకుంటున్నావా? కాదు. మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? పరలోకమందలి తండ్రి చిత్త ప్రకారము చేయాలి. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. సారే పైన కంపటివయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నేనింతుండాను సర్వదాని సేవిస్తును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమోనా అధికంబుగా నీ ఆవరించు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వచిత్తము నీదేనయ్యా, ఎంత గొప్ప మాట! ఏ చార్లెస్ కిన్సింగర్ గారు మా రచించిన ఈ మాటల్లో మా సర్వం ఆయనే, తండ్రి చిత్త ప్రకారంగా ఏదైనా మనం చేయాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తున్న గొప్ప మాట. అందుకనే
మా స్వరూపమిచ్చు కుమ్మరవే, సారపైన ఉన్న మట్టినయ్యా సరైన పాత్రను చేయమయ్యా అంటే, మా కుమ్మరి కుండలు చేసేటప్పుడు ఏం చేస్తాడు? మట్టి ముద్దను తీసుకొచ్చి దాని మీద వేస్తాడు కదా, ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. అంటే మట్టి లాంటి విధానంలో మన జీవితాలు, మన మట్టితో తయారు చేయబడిన మన జీవితాలు, శరీరాలు, అలాంటి మట్టి ముద్దగా ఉన్న మనల్ని ఎంత గొప్ప అందంగా మార్చాడో, ఆయన పోలిక చొప్పున సృష్టించాడో గుర్తు చేసే గొప్ప మాట కదా. సరైన పాత్రను చేయమయ్యా సర్వేశ్వర, నేను రిక్తుండను, సర్వదాన్ని నేను సేవిస్తున్నాను. ఇంత గొప్ప రూపాన్ని నాకు ఇచ్చావు కదా, ఇంత గొప్ప శక్తివంతుడిగా నన్ను మంచావు కదా, ఇక నేనేం చేయాలి? నీకే నేను సమర్పించుకుంటాను. అందుకని ఆత్మస్వరూప నీ చిత్తమే అంటే దేవుడు మనలో ఆత్మరూపుడుగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఈ యొక్క మాట కవి గారు ఎంత చక్కగా రాశారు చూడండి. అనిశప్పు చెల్లు ఇహపురమున అధికంపుగా నన్ను ఆత్మతో ఆవరింపుము నా రక్షక, అందరు నాలో క్రీస్తును చూడ ఆత్మతో నింపు దేవా. బంగారాన్ని ఏం చేస్తారు? బాగా వేడిగా చేస్తే అది దానిలో ఉన్న బెల్లంతో కూడా కరిగిపోతున్న విధానం కదా, కరిగిపోయి మేలి బంగారం వస్తుంది కదా. అలాగనే ఒక కంసరతను ఏం చేస్తున్న బంగారం చేసేతను ఆ బంగారాన్ని కరబెడుతున్నాడు. మళ్ళా వేడిలో కరబెడుతున్నాడు. చాలా సార్లు కరబెడుతున్న ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు ఎన్నిసార్లు నువ్వు కరబెడుతున్నావు, ఎన్నిసార్లు కరబెడుతున్నావు అంటే, అప్పుడు ఆ యొక్క బంగారం చేసేవాడు ఏమన్నాడు? అయ్యా, నా ముఖము ఆ బంగారంలో కనిపించే వరకు నేను దీన్ని శుద్ధి చేయాలి. ఈరోజు బంగారంలో ఒకసారి మనం చూసుకుంటే మన నీడ దానికి కనిపిస్తుంటుంది. అంటే అంత శుద్ధి చేయాలి. అంటే ఈరోజు మన జీవితాలు ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయి, మన పరిశుద్ధత లేని జీవితాలుగా ఉన్న మన జీవితాలను ఆత్మస్వరూపుడా ఏ విధంగా నీ చిత్తమే కాబట్టి నన్ను ఆవరింపుము, నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపు దేవా. నాలో క్రీస్తును చూచే వరకు కూడా మా దేవాది దేవుడు మనల్ని వడపోస్తుంటాడు. ఖచ్చితంగా ఈరోజు దేవుడిని మనలో చూసేవారిగా ఉండాలి. నీలో యేసుక్రీస్తు వారిని చూచేవారిగా మన జీవితాలు ఉండాలి. ఉన్నాయా? యేసుక్రీస్తు వారి యొక్క నడవడిక, ఆయన జీవితం ఈరోజు మనలో కూడా కనపడాలి. అలాంటి సంసిద్ధులుగా మనం జీవిస్తున్నామా? కాబట్టి ప్రియమరా, ఈరోజు ఈ యొక్క వాక్యంలో కూడా అదే చెబుతున్నారు. తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. నా మాటలు విని వాడు చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడుగా ఉంటాడు. విని వాడి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ప్రియమరా, ఇక రెండు గృహాలు చూపిస్తున్నాడు. ఒకటేమో బండ మీద కట్టిన గృహాన్ని చూపిస్తున్నాడు, రెండోదేమో ఇసుక మీద కట్టిన గృహాన్ని చూపిస్తున్నాడు. ఇసుక మీద గృహము నిలుస్తుందా? బండ మీద కట్టిన గృహమే నిలుస్తుందని అందరికీ తెలుసు కదా. బండనగా ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తులో మనం కట్టబడే వారిగా ఉన్నట్లయితే ఎంత గొప్ప పునాది. అలాంటి పునాది క్రీస్తు అని తెలిసి కూడా అపవాది చెరలో మనం ఉంటున్నామా? మన లోకాశలతో మనం జీవిస్తున్నామా? లోకపరంగా మనం జీవిస్తే అపవాది ఏం చేస్తుంది? గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, ఏం జరుగుతుంది అక్కడ? రెండు విధానాలు చూపిస్తున్నాడు. చూసారా? మొట్టమొదటి ఏంటి? బండ మీద కట్టిన గృహం ఎలాంటిది చూడండి. ఇక్కడ వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆయన మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చూసారా? ఈరోజు మనందరికీ తెలుసు ప్రియా దేవుడా, ఒక చెట్టు మర్చిపోయాను, దాని పేరు మర్చిపోయాను. అది అడవిలో పెరుగుతున్న చెట్టు, చాలా ఎత్తు పెరిగింది, కానీ వేళ్ళు లోపల ఉండవు, పైపైన కనిపిస్తుంటాయి వేళ్ళు. మనం అనుకుంటాం, అయ్యో గాలి వస్తే లోపల ఉన్న వేళ్ళు సైతం కూడా పెట్టించుకొని వచ్చే భయంకర తుఫాన్లు మనం చూస్తున్నాం కదా. మరి ఈ చెట్లు అంత ఆకాశవంతుగా పెరిగే చెట్లు తర్వాత చెప్తా, రెండో అంతం దాని పేరు చెప్తా, మర్చిపోయాను. ఆ చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే ఆకాశం కంటున్న పెద్ద చెట్లు, ఆ వేళ్ళు పైకి కనిపిస్తుంటాయి. కానీ ఎంత గాలి తుఫాను వచ్చినా కానీ ఆ చెట్టు పడకుండా ఉంటుంది. ఎందుకని? దేనికని అంటే ఈ చెట్టు, తర్వాత చెట్టు, అలాగే అన్ని చెట్లు అక్కడ విస్తారంగా చెట్లు అన్ని కూడా ఏం చేస్తాయంటే ఈ చెట్టు వేరు ఇంకో చెట్టు వేరుకు అతుక్కుపోతుంది.
అలాగే బంధం అయిపోతుంది కదా అని వేదించడానికి కూడా నరికితే కానీ తగదు. ఆ చెట్టు యొక్క వేలుకు చెట్టుకు అతుకుని పోయి అలాగా ఆ అడవి మొత్తం కూడా ఆ చెట్లు పాకుతున్న ఆ సందర్భంలో ఆ వేళ్ళని కూడా ఒకదానికి ఒకటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అందుకనే ఎంత గాలి వచ్చినా ఎంత వరద వచ్చినా కానీ పడకుండా చెట్లన్నీ కూడా అంతే ఉంటాయి. ఈరోజు సంఘం కూడా అదే ప్రియమరా, మా ఈరోజు సంఘం కూడా అదే. ఈరోజు నీవు నేను అందరూ రక్త సంబంధికులమే కదా. మరి ఇలాంటి బంధం క్రీస్తులో మనం పెనవేసుకున్న బంధముగా ఉంటే మా ఏ సాతాను కూడా మన యొక్క సంఘములో మన ఆ యొక్క గ్రామంలో ప్రవేశింపదు. కానీ ఎన్ని భయంకరమైన క్రియలు ఈరోజు మనం చూస్తున్నామో, ఎంత భయంకరమైన కన్నీరు కాల్చే సమయాన్ని అందరం కూడా చూస్తున్నామంటే ఈరోజు మనలో ఉన్న బంధం తగ్గిపోయిందేమో, మన ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో, మనందరం కూడా సంఘటితంగా ప్రార్థించే ప్రార్థన నువ్వు చేయకుండా ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రేమరా అదంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా చేయి ప్రతి వాడు కూడా అమ్మ ఏ రీతిగా ఉంటాడో నీ గుర్తు చేసే సందర్భమే. కాబట్టి అలాంటి వాడు అమ్మ ఎలాంటి పునాది ద్వారా బలవంతుడుగా ఉంటాడో గుర్తు చేస్తున్న సందర్భం. మరి ఇసుక మీద కట్టిన గృహం ఏమవుతుంది? ఆ తర్వాత 26వ వచనంలో మరియు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారు పిల్లరా, అంటే క్రీస్తుపై పునాది వేసుకోకుండా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని శోధనలు, అంటే ఆ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి అంటే అర్థమైంది మా శోధనలు మన జీవితాల్లో ఎన్ని మన శోధనలు, ఎన్ని శ్రమలు ఈరోజు మనకు వస్తున్నాయో వాటి గురించి ఇక్కడ మా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆయన మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా క్రీస్తులో పునాది వేసుకుంటే అమ్మ ఎన్ని శోధనలు వచ్చినా కానీ నువ్వు పడకుండా బలమైన పునాదితో జీవిస్తావని చెప్పే గొప్ప సందర్భం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సజీవ వాక్యం వింటావో, నీకు బలమైన పునాది కలగాలంటే ఏం చేయాలి? మా శక్తివంతమైన జీవితం నీలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గ్రహించేవాడిగా ఉండాలి. అది అంటానేమని నా మాట విని, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును పట్ట మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోయేటను. కాబట్టి మా ఎవరైతే వాక్యాన్ని వింటారో అప్పుడే అజ్ఞానం అనే రోగము, మా అలాగే ఆధ్యాత్మిక అంధత్వము, చెవిటితనము, హృదయ రోగాలన్నీ నువ్వు స్వస్థపడతావని ఖచ్చితంగా చెప్పిన వాక్యం ఈ రోజు. కాబట్టి ఏదో ఇల్లు కట్టుకునే వాడి గురించి ఉపమానంగా చెప్పాడు అనుకుంటున్నారా? మరి కాదు, మన జీవితాన్ని గురించి చెప్పే గొప్ప మాటలే. కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకునే వాడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంతగా శక్తివంతులుగా ఈరోజు ఉంటామని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుడా, ఇప్పుడైనా మనం గుర్తు చేస్తున్న నాడు మా ఇస్రాయేలుతో మరి ఆ యొక్క ఐగుప్తు చెరలో నుంచి ప్రయాణం అవుతున్న సందర్భంలో ఏమైంది? అక్కడ మా మాల దగ్గర చేదు నీళ్లను మధుర జలంగా మార్చిన సందర్భాన్ని కూడా దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. చూడండి, అక్కడ నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నేల యొద్ద దిగిరి. పైన చూస్తే అతను యెహోవాకు మొరపెట్టెను. అంతలో యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, చూసారు కదా,
అంటే దేవుడు సమస్తాన్ని కూడా ఎలాగ బాగు చేస్తున్నాడు మన కొరకు. వారు ఐగుప్తులోంచి ఆ పాలుతేల నుంచి దేశానికి వస్తున్నప్పుడు మా నీళ్లు లేవు. సరే, ఎక్కడో నీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగుతామని చూస్తే చేదుగా కఠినమైన మా నీళ్లు భయంకరమైన చేదుతో ఉన్నాయి. అయ్యో ఏంటి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఓర్పు లేకపోయింది కదా కాసేపు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ ఓర్పు లేని జీవితాలు ఎంతో మంది ఈరోజు ఉన్నారు. కాసేపు కష్టం వస్తే ఓర్చుకోలేము కదా, దేవుడిని నిందించే వారిగా ఉన్నాను. ఈరోజు ఎంత భయంకరమైన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగము మా వారు ఎంత భయంకరమైన చెరలోంచి విడుదల చేస్తుంటే మధ్యలో నీరు లేదు. ఓ మోషే, అయ్యా దేవుడిని ప్రార్థించు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? నింద వేస్తున్నారు ప్రేమ కదా. కాబట్టి వెంటనే మోషే ప్రార్థించాడు. ఆ చెట్టును ఆ నీళ్ళలో వేసిన వెంటనే ఆ నీళ్లు మధురముగా మారిపోయిన గొప్ప విధానం. ప్రియ కదా, నిర్గమకాండంలో చెప్పిన ఈ వాక్యమే యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని గురించి, మా యేసుక్రీస్తు వారి చెట్టు మీద రాను మీద శిలువ యాగంగా అర్పించుకున్న గొప్ప సాదృశ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్కడికో చూపిస్తున్న గొప్ప విధానం కదా. మా ముందుగానే పాల్గొన్న పాఠ్య భాగంలోనే ఈ చెట్టును నీళ్ళలో వేసే విధానం ఏంటి? మా రాను మీద యేసుక్రీస్తు వారి శిలువ మరణం పొంది ఈ లోకాన్ని రక్షించి మా ఏదిగా మనం రక్షించిన దేవుడిగా ఒక గొప్ప సాదృశ్యాన్ని మనం చూపించే గొప్ప మాటలు అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుతో మారా దగ్గర చేదు నీళ్లను మధుజలంగా మార్చి మోషే ద్వారా ప్రజలకు వాగ్దానం చేసిన గొప్ప విధానం అదే కదా. ఏమని? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన చేయలా నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగములలో ఏది మీకు రానియనో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూసారా ఎన్ని అనారోగ్యాలు మనకు వస్తున్నాయి, ఎలాంటి భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి. మళ్ళా కోవిడ్-19 అనేది మళ్ళా వచ్చిందని, మా దగ్గరికి వచ్చిందని కూడా చాలా మంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. చూసారా? అంటే అంత భయంకరమైన రోగం వచ్చినా కానీ మనలో మార్పు లేదు. మనలో మార్పు లేని వారిగా జీవిస్తున్నాం అనేది మాకు ఖచ్చితంగా ఈరోజు మళ్ళా అది వచ్చిందంటే ఈసారి ఎవరు కూడా ఉండరు అంటానికి నిదర్శనాలు ఈ వాతావరణ మార్పులే కదా. ఈరోజు ఎంత చల్లగా ఉండాలి. మా ఎల్నినో ప్రభావం వల్ల ఎండలు పగపగా మండిపోతూ 43 డిగ్రీలు ఉంటాయండి ఈరోజు కూడా. మరి ఎంత భయంకరం చూసారా? కాబట్టి దేవుని మాటను వినేవారిగా లేము, దేవుని వాక్యాన్ని గ్రహించే వారిగా లేము అంటానికి నిదర్శనమే ఈరోజు ఇన్ని భయంకర స్థితులు మనందరం కూడా ఉన్నామంటారు. కాబట్టి మా విశ్వాసం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడైనా కానీ నువ్వు తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి అని తీర్మానం చేసుకోవాలి. ఇది ఎలాగా? విశ్వాసం ద్వారా. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండి. 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. మళ్ళా మా చెబుతున్న మాటలే కదా అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఖచ్చితంగా మా దేవుని వాక్యం ద్వారా నీకు ఆ వాక్యానుసారమైన జీవితం ద్వారా నీకు ఎంత గొప్ప స్థితిని పొందుకునే బాధ్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడో గుర్తు చేసుకోవాలి. అంటే దేవుని యందు విధేయతతో సజీవ వాక్యమును నీవెప్పుడు వింటావో దేవుని యందు నీవే నీ ప్రేమ విశ్వాసాలను అది ఎలాగ పరీక్షిస్తుందో ఈరోజు వాక్యం ద్వారా నీకు గుర్తు చేస్తున్న సందర్భం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నావు? అయ్యే నేను దేవుని వాక్యాన్ని బాగా వింటున్నాను కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా జీవించాల్సిన బాధ్యత నీపై ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వాటిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ప్రేమలా చూడండి, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. చూసారా? అయ్యా దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటున్నావా?
మరి ప్రేమించేవాడు ఏం చేయాలి? వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రియులా, అదే అంటాడు, బుద్ధిమంతుడివై దేవుని మాట వినాలి అనే వాక్యం ఎందుకు గుర్తు చేస్తున్నాడో అంశం ద్వారా గుర్తెరగాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మన విధేయంతో దేవుని ప్రేమిస్తావో దేవుని వాక్యాన్ని వింటావు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విధేయత చూపించే ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. ఏముందులే చెప్పేది విక్రమాస్ గారు కదా, ఆయన మనతో సమానుడే కదా, ఆయన చెప్పే వాక్యాన్ని నేను వినేది ఏంటి అని అనుకుంటున్నారేమో ప్రియమరా. ఇది నేను చెప్పే వాక్యం కాదు, దేవుని వాక్యం అనేది నువ్వు గ్రహించి విధేయత చూపిస్తే మా ఖచ్చితంగా నీ జీవితము మా దేవుని ప్రేమించే గొప్ప శక్తివంతమైన జీవితంగా మార్చబడుతుందని ఈరోజు వాక్యం సెలవిస్తున్నాను. కాబట్టి మన ఈ విశ్వాసము ఎలాగ పనిచేస్తుందో నీకు గుర్తు చేసే గొప్ప మాటలే ఈరోజు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతులు పోయి ఉంటాడు. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఎవరైతే విని వాక్యానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా బుద్ధిమంతులే. లేకపోతే వాక్యం విని ఈ చెవి ద్వారా విని చెవి ద్వారా విడిచిపెట్టిన అందరూ కూడా బుద్ధిహీనుని పోలిన వారు అంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారితో లెక్కగా గుర్తు చేస్తున్నారు. ఇక రెండోదిగా మనం చూస్తే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి కదా. రెండవ అంశం ఏంటి? పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినలా నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ప్రియరా, ప్రవక్త అయిన ఇర్మియా దేవునితో సయోధ్య చేసుకుంటున్నాడు. చూడండి ప్రియరా, ఈరోజు ఇర్మియా దేవునితో రాజీ కుదుర్చుకుంటున్నాడు. ఎందుకని? మా దేవుని పట్ల భయభక్తులు ఉన్నవాడే, కానీ అయ్యా నేను బాగున్నానే, నేను ఏ విధంగా ఈ కార్యం చేయగలను అని బాధ్యతను తప్పించుకుంటున్నాడు. అలాంటి విధానంలో ఉన్న ఇర్మియాకు దేవుడు, అయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, ఇర్మియా నువ్వు ప్రవక్తగా నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక ప్రజలందరూ కూడా పోయి దేవుని వాక్యాన్ని చెప్పి వాటిని మార్చమని చెప్పిన గొప్ప విధానం. కానీ ఏ విధంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేసే విధానంలో ఇర్మియా తెలుసుకున్న తర్వాత దేవునితో సాహిత్యం చేసుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా అవసరం అది. ఎందుకంటే మనం కూడా ఏ విధంగా దేవుని బాధ్యతను తప్పించుకున్నామో ఇప్పుడైనా కానీ నువ్వు దేవునితో సాహిత్యం చేసుకునేవాడిగా ఉండాలి. అదే ఈరోజు చెబుతున్నాడు. అదే పాత గ్రంథంలో ఇర్మియా పెద్ద ప్రవక్తగా ఈరోజు మనం గుర్తు చేస్తూ మరి తన కష్టమైన పరిస్థితుల్లో పరిచర్య చేశాడు. ఏదో చక్కగా ఇప్పుడున్న విధానంలో పరిచర్య చేసిన వాడు కాదు. 180 సంవత్సరాల క్రితము రెవరెండ్ జాన్ క్రిస్టన్ పెద్దకెరయ్య గారు వచ్చినప్పుడు ఎంత భయంకరమైన చేతబడులు ఉండేవో, భయంకరమైన విగ్రహ పూజలు ఉండేవో. ఎక్కడ పడితే అక్కడ దారి మధ్యలో మనవాళ్ళే అంటే మా జాతర ఉత్సవం రకంగా అప్పుడు మనవాళ్ళే ఎన్ని పూజలు చేసేవారు కదా. పాము పుట్టలో కూడా పాలు పోసేవారు చాలా రోజులు కూడా. చూసారా ఎంత భయంకర విగ్రహాలతో ఉన్నవాడిని రోజు ఎంత మార్చాడు. మన తెలియని రీతిగా మనందరం కూడా ఎంతగా మార్పు చెందాం. 180 సంవత్సరాల క్రితంగా వచ్చిన ఫాదర్ జాన్ క్రిస్టన్ పెద్దకెరయ్య గారి ద్వారా మన జీవితాలు ఎంత మార్చబడ్డాయి. ఆలోచన చేసుకుంటున్నారా దేవుళ్ళారా? ఏదో ఆయన వచ్చాడులే పోయేయాలని అనుకుంటున్నారేమో. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఎందుకని అయ్యర్ గారి జీవితాల గురించి మీకు గుర్తు చేస్తుంది ఆయన చేసిన పరిచర్యే. అంతేగాని ఆయన జన్మదినాన్ని కానీ మనుషుల దినాన్ని మనం ఎప్పుడు కూడా ఆరాధించుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ ప్రాంతాలకు వచ్చి సువార్త అందించాడో అదే గొప్ప రోజుగా సువార్త దినంగా ఈ నెలంతా కూడా జరుపుకుంటాం. 31వ తారీఖున చివరి రోజు కనుక మనం ఈ యొక్క ఆలయంలో ఆరాధన చేసుకుంటూ మనం ఆయన్ని నివాళులు అర్పించే గొప్ప విధానం. కాబట్టి ప్రియ దేవులారా, ఈ రోజు మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగములకు తీర్పును ప్రకటించడము, వారిని బబులోను చేతికి అప్పగించడము, దేశంలో కరువు చేత అలమటించడం, ఈ విషయంలో దేవుని మాటగా ప్రజలకు హెచ్చరించబడిన గొప్ప ప్రవక్తగా ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గుర్తు చేస్తుందా. ఎందుకంటే బబులోను చెరలో ఉన్నప్పుడు ఎంత భయంకర స్థితి వారు పొందుకున్నారు అంటే తీర్పును జనాంగానికి తీర్పును ప్రకటించడము,
వారిని బబులోను చేతికి అప్పగించడం చూసారా. దేవునికి ఎప్పుడైతే నువ్వు చేయి విడిచావో, మా దేవుని చేతిని ఎప్పుడైతే విడిచిపెట్టావో, అపవాది దుష్టి చేతిలోకి ఎలాగ వెళ్ళిపోయావో కదా. అప్పుడు బబులోను చెరలో బందీలుగా ఉండి ఎంత భయంకరమైన నికృష్టమైన జీవితాన్ని అందించిన వారికి ఉన్నారో గుర్తు చేస్తున్నారు. ఐగుప్తు చెరలోంచి బందీలుగా ఉన్నారు. అక్కడ నుంచి విడిచిపెట్టిన తర్వాత మళ్ళా బబులోను చెరలో బందీలుగా మార్చబడ్డారు. ప్రియరా, కొంతమంది జైల్లో ఏదో తప్పు చేసి జైల్లో పడతారు కదా. అక్కడ ఆ శిక్ష అనుభవించలేక అయ్యో నేను బయటకు వెళ్ళాలి ఎలాగని ఎంతో మనసు దాంట్లో చెప్తారు. కానీ మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళానే తప్పు చేస్తారు కదా. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో నేను ఈ తప్పు చేయకుంటే బాగుండేదేమని మనసు ఎంత సంకోచి అంత కష్టపడుతుంటాడు కదా. ప్రియాది మన ఈరోజు మనం కూడా మనకు ఇస్రాయేలు జనాంగం కూడా ఐగుప్తు చెర నుంచి బందీలుగా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారు. అయినా దేవుడు చక్కగా నడిపించిన తర్వాత మళ్ళా బబులోను చెరలో బందీలుగా ఎత్తుకున్నారు. దేవుని మాట వినకుండా జీవిస్తున్నారు. మా దేవుని విరుద్ధంగా జీవించిన వారు ఉన్నారు కనుకనే బబులోను చెరలో బానిసలుగా బందీలుగా మార్చబడ్డ విధానం. అందుకని ఈ రోజు అలాంటి వారికి హెచ్చరిక చేయడానికి ఇర్మియా ప్రవక్తను దేవుడు సృష్టించుకున్నాడు. కాబట్టి వెంటనే మా దేవుని మాటగా ప్రజలు హెచ్చరిస్తున్నప్పుడు వారు ప్రవక్త మీద తిరుగుబాటు చేశారు. ఇంత గొప్ప దేవుని మాటలు అందిస్తుంటే మా ప్రవక్త మీద తిరుగుబాటు చేశారు. తీసుకెళ్ళి ఏం చేశారు, పెద్ద గుంట ఉంది బావిలాగా, ఆ బావిలో తీసుకెళ్ళి పడేశారు. ప్రేమరా అంటే సరిపోవాలని తీసుకొచ్చి పడేశారు. ఏ తప్పు చేశాడు? ఓ ప్రజలారా, మీరు దేవుని మాట వినండి, దేవుని మార్గంలో నడవండి, మంచి మార్గాన్ని పొందుకోండి అని మంచి మాట చెబుతుంటే మరి ఎంత భయంకరంగా తీసుకెళ్లి గుంటలో పడేశారు. ప్రేమరా, కాబట్టి అయినా దేవుడు ఇర్మియాను ఎంతగా తప్పించి రక్షించిన దేవాది దేవుడు. ప్రేమరా, అదే అందుకని అన్నాడు ఆయన రక్షించిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చాడు. ఇర్మియా చెబుతున్నా ఏమని, ఇదిగో యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, అయ్యా నీవు నా తట్టు తిరిగి నేనలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చూసారా, అయ్యా నీవు నా తట్టు తిరగాలి కానీ నువ్వు ప్రజల వైపు తిరగకూడదు. ఓ ఇర్మియా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ప్రజల వైపు తిరగకూడదు, నా వైపు తిరిగి ప్రజలందరూ కూడా నా వైపు తిప్పు. చూసారా ప్రవక్తగా ఎలా ఉండాలో మనం చెప్పే గొప్ప వాక్యం ప్రియా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో మా ఎలాగా ఎదురయ్యాయో ఇర్మియాతో సైక్య చేసుకుంటూ ఆహ్వానిస్తున్న గొప్ప విధానంలో మోషేకి ఎదురైంది, మా ఏరియాకి ఎదురైంది. ఇవన్నీ కూడా చూడండి, అలాంటి వారందరూ కూడా ఎంత గొప్పవారు అయ్యారో ఈ లేఖన భాగాల్లో అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అందుకనే దేవుడు ఇర్మియా మాటలను తృణీకరించడం లేదు, కానీ విశ్వాసంతో అడుగులు వేయమని చెబుతూ ఈరోజు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. ఓ ఇర్మియా, నీ మాటలు నేను త్రోసివేయట్లేదు, కానీ నీవే విధంగా ఉండాలి, విశ్వాసంతో అడుగులు వేసేవాడిగా ఉండాలని గుర్తు చేస్తున్నా గొప్ప విధానం. నీవు నా వైపు తిరిగి నేనలా మా ఎంత గొప్ప మాట తిరుగుతా. మా ఖచ్చితంగా నువ్వు ఈరోజు దేవుని వైపు తిరిగావా? తిరిగానంటే ఇదిగోండి దేవాలయంలో ఇదిగో మా ఎదురుగా బలిపీఠం ఉంది కనుక సిలువుంది కనుక దేవుని వైపు తిరిగామనుకుంటున్నావా? ఆ తిరుగుడు కాదు. మా నీ హృదయాన్ని దేవునికి అర్పించే తిరుగుడు, మా పరిపూర్ణంగా దేవునికి సమర్పించే తిరుగుతా. అంటే పాత జీవితానికి వెళ్లకుండా ఇక పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగే గొప్ప లక్షణం అంటే మా భౌతిక సంబంధంగా తిరిగి రావటం. భౌతిక సంబంధంగా తిరిగి రావటం. ఎందుకని ఆ రోజు మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళాడు కదా. మా దేవుని మాటను వాక్యాన్ని గ్రహించిన వాడు కనుక అయ్యా నీ కుమారుని తీసుకెళ్లి దహనబలిగా అర్పించు. దేవుని మాట తీసేసాడా? అయ్యా ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి నా దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అంటే వెళ్ళకుండా ఆగాడా? మా ఎంత గొప్ప విశ్వాసిగా ఉన్నాడో అబ్రహాం జీవితాన్ని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మా మోరియా ప్రాంతానికి కుమారుని తీసుకెళ్తున్నాడు. 100 ఏళ్ల ప్రాయంలో పుట్టిన బిడ్డ ఎవరైనా ఒప్పుకుంటారా? మా చక్కగా నవ్వుతూ ఉన్నాడు, ఎదుగుతున్నాడు, చక్కగా ఉన్నాడు. ఆ బిడ్డని తీసుకెళ్లి దహనబలిగా అర్పించమంటే ఎవరు అర్పిస్తారా? కానీ ఇక్కడ అబ్రహాం చేశాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మాటను వినే గొప్ప విధానం, దేవుని వాక్యాన్ని గ్రహించే గొప్ప విధానం. అలాంటి అబ్రహాము కుమారుడుగా ఇస్సాకును తిరిగి మళ్ళా భౌతిక సంబంధంగా శక్తివంతులుగా తిరిగి పంపించిన గొప్ప విధానం. ఈరోజు నీవు కూడా మా దేవుని వాక్యాన్ని విన్నట్లయితే శక్తివంతమైన భౌతిక స్థితితో జీవితాన్ని జీవించేవాడి ఉండబోతున్నాం. మా నిబంధన ప్రజలు దేవుని యొద్దకు తిరిగి రావాలి ఖచ్చితంగా.
ఇశ్రాయేలు జనాంగం నా స్వాస్థ్యమని నిబంధనగా చేసుకున్న ప్రజలుగా ఉన్నాం. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రైస్తవ జీవితం మనందరికీ కూడా. కాబట్టి ఇక లోకం వైపు తిరగకూడదు, మా దేవుడి వైపే తిరిగిన వాడిగా ఉండాలి. అంతేగాని మళ్ళా లోకం వైపు తిరిగే వాడిగా ఉన్నావా, అపవాది చేతిలో మళ్ళా బానిసలుగా బందీలుగా నీ జీవితం పతనం అయిపోవటం అగ్ని ఆదు పురుగు చావదుగా. కాబట్టి మనం ఎప్పుడైనా పశ్చాత్తాపం తిరిగి చెడుతనం విడిచి పాపమును విడిచి దేవుని యొద్దకు తిరిగి రావాలి. ఇక చెరలో నుండి తిరిగి రావటం ఎన్నిసార్లు మా చోట ఇక్కడ 3 సార్లు మనకు కనిపిస్తుంది కదా. 11వ వచనంలో మనం గుర్తు చేస్తున్నాడు. ఈ పదాన్ని ఎంత గొప్పగా చెప్పిన సందర్భం కదా. ఏమి నిత్యములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టినలా నీవు నా నోటి వలె ఉందువు, వాటి తట్టుకు తిరగవాలి కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. కాబట్టి ఇదిగాను నీవు నా వైపు తిరుగుము. ఈరోజు నీవు కూడా దేవుని వైపు తిరగాలి. కాబట్టి మా విశ్వాసంతో దేవుని వైపు తిరిగిన వారి జీవితాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఇంకను ఆ తర్వాత గుర్తిరగాలి. తిరిగి నువ్వేం చేయాలి, దేవుని గుర్తిరిగే వాడి ఉండాలి. ఆ తర్వాత సరిదిద్దుకోవాలి. చూడండి ఎన్ని మాటలు చెప్పాడు. మొట్టమొదటిగా తిరిగిన నువ్వేం చేయాలి, దేవుణ్ణి గుర్తిరిగే వాడికి ఉండాలి. తర్వాత నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే ప్రియాదులుగా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన నీ జీవితాన్ని ఎంత గొప్ప స్థితిలో దేవుడు వచ్చబోతున్నాడో నీకు చదివిస్తున్నాడు. ఇక 3వది చివరిగా ప్రార్థనతో దేవుని సమర్పించాలి. మా ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో దేవుని సమర్పించాలి. 3వ అంశం చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 36వ వచనాన్ని చదవండి. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ప్రియరా చూసారా ఏ విధంగా ఇక్కడ అపోస్తలుల పౌలు జీవితాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు కదిలించబడతావని దేవుడిని గుర్తు చేస్తున్నాడు. మా ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పదో చెబుతున్నాడు. అందుకనే అతను నిలయంత్ర నుండి ఎఫెసులకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాను. చూడండి ప్రియరా, ఈ నెలంతా కూడా సంఘ పెద్దల గురించే మనకు వస్తున్నది కదా. మా సంఘాన్ని ఎంతగా బాధ్యతగా నడిపించాలో, సంఘాన్ని ఎంత బాధ్యతగా అప్పగించాడో అది ఎంత గొప్ప బాధ్యత వల్ల గుర్తిరగాలి. నాకెందుకు ఇది అనుకున్నారా? మా దేవుడు ఇచ్చిన బాధ్యత ఎంత గొప్పదో, అసలు అదృష్టం అది. దేవుడి సంఘాన్ని కాపాడటానికి నాకు ఇచ్చాడంటే ఎంత శక్తివంతుడిగా నువ్వు చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకని ఇక్కడ మా కోసం పౌలు సంఘ పెద్దలను పిలిపించాను. వారు తన ఎందుకు వచ్చినప్పుడు అతను వారితో కనను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో నేనే ఎదుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున్నో నీకేం తెలియదు. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయించు బోధించుచు దేవుని యొక్క మానవ మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగా సాక్ష్యం ఇచ్చుచుంటున్నో ఇదంతయు మీకు తెలియను. ప్రియరా, ఎంత గొప్పగా సంఘానికి సంఘానికి గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎక్కడైనా ప్రార్థించినా, ఏ సమయంలో ప్రార్థించు, దేవుడు చిత్తాన్ని ఎలాగా జరిగిస్తాడో మా చెప్పే సందర్భంలో ఈరోజు ప్రతి ఇంటికి కూడా తిరిగాడు, ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళాడు. ఎంత గొప్ప వాక్యాన్ని అందిస్తూ వారిని ఎంత గొప్పగా మా దేవుని వైపు మలిచాడో ఈరోజు నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మీ కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేముకు వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించును, మిమ్మల్ని నన్ను ఎలాగా చంపబోతున్నారో చాలా మంది కూడా, అయినా కానీ దేవుని స్వాతంత్రం పడిస్తానని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. చూడండి 23వ వచనంలో ఏమన్నాడు? బంధకములను శ్రమలను నా కొరకు దాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను పునఃపుట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రియరా, చూడండి, నాకెంతో ప్రమాదం ఉంది, అయినా కానీ నేను ఆ ప్రాణాల నుంచి లెక్క చేయట్లేదు. స్వార్థను అందించాలి. ప్రతి మనిషికి, ప్రతి పట్టణానికి కూడా దేవుని స్వార్థ అందాలి. ఆ గొప్ప మాటలు స్వీకరించి దేవుడు జాన్ క్రిస్టన్ ఫ్రెండ్ గారు
మన ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడ? గుంటూరు ప్రాంతం. మా మహా అయితే ఢిల్లీ దగ్గర ఉన్నారు కదా, అది పట్టణం, ముఖ్య పట్టణం కనుక అక్కడికి వచ్చి వెళ్ళిపోయేవారు కదా. అలాంటిది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మన గుంటూరు ప్రాంతానికి వచ్చి ఈరోజు సేవ చేశాడంటే మా దేవుని వాక్యాన్ని అందించడానికి ఎంత శక్తివంతుడిగా ఉన్న జీవిత విధానం. కాబట్టి ఈరోజు ఇలాంటి గొప్ప విధానం ద్వారా పౌలు ఆ జీవితాన్ని తీసుకొచ్చి ఈరోజు మనందరం కూడా ఎలాంటి గొప్పవాడిగా ముందుకు సాగాలో గుర్తు చేస్తున్నాడు. అందుకని చెబుతున్నాడు చూడండి అక్కడ 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపారు మరియు శిష్యులను తమ వెంట ఎంచుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి బాధక బుద్ధి చెప్పిద్రని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉండుడి. ఏమంటాడు అక్కడ? తోడేలు మీలో ప్రవేశించును. మళ్ళా వచ్చింది వాక్యం. పదే పదే ఎందుకు వస్తుంది అనుకుంటారా? మా సువార్త దినం కనుక ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఈ వాక్యాలు వస్తాయి. తోడేళ్ళు వస్తాయి అంటే తోడేళ్ళు ఏం చేస్తాయి? జాలి చూపించవు కదా, వెంటనే దాన్ని పట్టుకొని వెళుతూ ఉంటాయి. ఈరోజు సంఘం విషయంలో కూడా అలాగనే సంఘం బలపరిచిన తర్వాత 180 సంవత్సరాల క్రితముగా ఈ సంఘాన్ని బలపరుచుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరో వచ్చి కొత్తగా ఏదేదో అందరికి చెప్పి జనాల్ని ఈడ్చుకుపోతున్నాను. నేనన్నా మాట కాదు కదా. అక్కడ మళ్ళీ గుర్తు చేసుకుని మీరు చదువుకోండి కదా. నేనేదో కావాలని చెప్తున్నాను, మీరు అనుకుని బాధపడుతున్నారు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, దేవుని వాక్యముగా వచ్చింది కనుక మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నా. చూడండి అక్కడ ఏమంటాడు? ఇక్కడ ఈడ్చుకుపోతున్నాననే మాట కూడా సరే. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మనలోనే క్రైస్తవులుగా మారిన సంఘంలోనే ఎలాగ చీల్చే వారిగా ఉండబోతున్నారని ప్రతి సంఘంలో కూడా ఇదే బాధ. ఐక్యతను చెడగొట్టే విధానం, సంఘముగా ఒకటిగా లేకుండా చేయడానికి అపవాది ఎంత ప్రయత్నిస్తుందో. మరి అపవాది చేతులు ఉన్నామా? దుష్టుని చేతులు ఉన్నామా లేదా? కాబట్టి ఎప్పుడైనా కానీ దుష్టుని చేతుల నుంచి విడుదల పొందేదామా? ఈరోజైనా కానీ తెలుసుకొని మా ఐక్యతగా ఉండాల్సిన బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. అందుకనే మెలుగుగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుతున్నారు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగి చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుభవించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమైనను వస్త్రమైనను నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలనని పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నానని అన్ని విషయంలో మీకు మాదిరి చూపిద్రని చెప్పాను. అదిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చేది. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతనితో చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతని సాగనంపేది. కన్నీరు కాల్చారు. గొప్ప వాక్యాన్ని చెప్పాడు. మోకాళ్ళుని ప్రార్థన చేసి బలంగా వాటిని నడిపించాగా. ఈరోజు మన సంఘం కూడా అంతటి ప్రార్థన బలంతో ఐక్యముగా ఉంచబడిన సంఘం. దీన్ని వేరే వారిగా చీలిస్తే దయచేసి మీరందరూ కూడా పటిష్టంగా ఉన్న మరలా చెబుతున్నాడు. అంటే ఈ రోజు కూడా దుష్టుని చేతిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా కానీ దుష్టుని చేతిలో నుంచి విడుదల పొందేదమా అన్న మాటకి ఈరోజు మనందరూ గుర్తిరిగి బుద్ధివంతులై దేవుని మాట వినేవాడిగా ఉండాలి. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి. ప్రార్థనతో దేవుణ్ణి సమీపించాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ మన జీవితాన్ని మార్చుకునే విధానంలో ఉండాలి. అందుకని నాకు పడుకున్నాం ఫస్ట్ వాక్యానికి సంబంధించిన పాట ముక్తిగనరే ముక్తిగనరే మీ మనంబుల శక్తి గలర శకుని పలుకులు ముక్తి సాధనములకు మూలము భక్తి కొనియా నందమందరే ముక్తిగనరే
ప్రాణమిచ్చెను. దేవుడా, ఖచ్చితంగా ముక్తి పొందే వారిగా మనం ఉండాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. పాపభారం కింద వస్తున్నప్పుడు పాపులారా రండు, నేనే రాపు నెమ్మది మీకుడుదని పరమరక్షకుడు ఆనందించాను. దేవుడే సెలవిస్తూ రండి, నా ఇద్దరు రండి ఆహ్వానిస్తున్నట్టు కదా. ఇప్పుడైనా కానీ మనం ఎలా ఉన్నాం? మా దుష్టుల చేతి నుంచి విడుదల పొందేవాడిగా ఉండాలంటే 3 మాటలు కదా గుర్తు చేసింది. మా దుష్టుల చేతులు అంటే అపవాది చేతి నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? బుద్ధిమంతుడవై ఏం చేయాలి? మా దేవుడి మాట వినాలి. రెండోది పశ్చాత్తాపంతో దేవుని తిరగాలి. మూడోది ప్రార్థనతో దేవుని స్తోత్రించాలి. 3 మాటల ద్వారా మా ఖచ్చితంగా అపవాది చేతుల నుంచి మనందరం కూడా విడుదల పొందుకునే వారిగా ఉండబోతున్నామని నీ గుర్తు చేస్తూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను కాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలపులకును కావలయుండును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణనందము నాకు మరల పుట్టించుము. సమ్మాతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. కృతజ్ఞత కానుక ఒక